హలో అండి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే పిల్లలకైనా పెద్దలకైనా ఏదో ఒకటి చల్ల చల్లగా తినాలనిపిస్తూ ఉంటుందండి. ఇంకా నేనైతే ఈరోజు హాలిడేస్ కదా, పిల్లల కోసం అయితే ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను. ముందుగా దానికోసము ఫుల్ క్రీమ్ తీసుకోవాలండి. దానికి ఫుల్ క్రీమ్ అయితేనే చాలా బాగుంటుంది. తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కాచుకోవాలి. పాలు కాచేలోపు మనం కస్టర్డ్ రెడీ చేసుకుందాము. నేను హాఫ్ లీటర్కి ఒక ఈ గరిటె నిండా కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని పచ్చి పాలల్లో ఈ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పాలు మనకు మంచిగా మరిగిపోయినాయి కదా, మీగడ కూడా బాగా కలిపేసుకోవాలి. పాలు మరిగిన తర్వాత ఈ గరిటెతోటి నేను 2 గరిటెల వరకు, మనం ఏ గరిటె తీసుకుంటామో అదే గరిటెతోటి 2 గరిటెలు షుగర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఒక 2.5 గరిటెలు వేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు సన్న పలుకులుగా చేసి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడరు. ఆ పలుకులు వేసుకోవడం వల్ల తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అవి వేసిన తర్వాత మనం రెడీ చేసి కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉడికించేసుకొని దించేసుకొని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. చూడండి, మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మంచి గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఫ్రూట్స్ కూడా అన్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. నేను ఇక్కడ దానిమ్మ, మ్యాంగో, యాపిల్ తీసుకున్నానండి. మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా మనకు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుని ఫ్రూట్స్ కలిపేసేసుకొని తింటే మనం మొత్తం ఒకసారి కలిపెట్టుకోకుండా అలా కలిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే లూజ్ అయిపోయిద్దండి. తినేటప్పుడు బనానా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చల్ల చల్లగా హాయిగా ఉంటుంది.